వెల్కమ్ టు శిరీష కిచెన్. వీకెండ్స్లో స్పెషల్గా కప్పు గోధుమ పిండితోనే ఇలా నూడిల్స్ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఇలాగా కలుపుకోవాలి. ఆయిల్ కానీ ఏం అప్లై చేసే పని లేదు. ఇలా కలుపుకున్నాక పిండిని నానబెట్టుకునే పని కూడా లేదు. ఉండలు చేసుకొని చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 చపాతీలతో నూడిల్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ స్టీమర్లో కట్ చేసుకున్న నూడిల్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పోసుకొని అవి వేడవుతున్న టైంలో ముందుగా మనం రెడీ చేసుకున్న నూడిల్స్ని ఆ ప్లేట్ని అందులో అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇవి ఉడికిపోతాయి. అవి చల్లారేలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని 10 నిమిషాల వరకు వీటిని మూత పెట్టకుండా వేపుకోవాలి. వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ దాకా సోయా సాస్, 4 స్పూన్స్ దాకా టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. సాసులన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించిన నూడిల్స్ని ఈ విధంగా సపరేట్గా చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా టమాటో సాసు నూడిల్స్కి పట్టే విధంగా ఇలా 2 గంటలు పెట్టి బాగా కలుపుకుంటే మనకి నూడిల్స్ రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి.